ఇక్కడికి విచ్చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులకి, వివిధ పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా యాక్చువల్గా ఈ ఉత్తర భారత పాలకులు ఈ రాష్ట్రానికి మన దక్షిణాది రాష్ట్రాలకి ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది దాని మీద మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ చేసి వాళ్ళు మాత్రమే చేయాలి, ఇంకెవరో చేయకూడదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మధ్యలో వదిలేస్తారు. కానీ మనం స్టార్ట్ చేసిన దానికి వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఎజెండా ఒకటే అయినప్పుడు అందరం కూడా సౌత్ మనం ఫైట్ చేస్తున్నప్పుడు మాతోటి మీరు ఎందుకు కలవరు అని నేను ప్రశ్నిస్తున్నాను. లోకల్లో ఒక నాయకుడు, అలాగే తమిళనాడు నుంచి ఇంకొక నాయకుడు, వీళ్ళెవరో కూడా మన మూవ్మెంట్కి కోఆపరేట్ చేయరు. అలా కోఆపరేట్ చేయడం కాదు, మనల్ని ఎదగకుండా చేస్తారు. దేనికి అవసరం ఏంటి? నువ్వు చేసేది ఒకటే ఫైట్, నేను చేసేదే ఫైట్, ఒకటే ఫైట్. మనందరం కలిసి చేయడానికి నీకు అభ్యంతరం ఏంటి? అంటే నీ క్రెడిబిలిటీ పోతుందన్న ఇది కాదు. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ దక్షిణాది అంటే రిజిస్టర్డ్ పార్టీలు, చిన్న పార్టీలు ఏమున్నాయో ఇవన్నీ కూడా చాలా చిన్న చూపు కింద ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో చాలా మంది పార్టీలు రిజిస్టర్ చేసుకుంటున్నారు, కానీ ఈ పోటీలకి రావట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, అంతవరకు సరిపెడుతున్నారు. అది కాదు మనకు కావాల్సింది. మన దక్షిణాది ప్రజల కోసం మనం పోరాడాల్సిన ఆసన్నం అయింది.